హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ వీకెండ్ మాకు ఇక్కడ కార్తీక వనభోజనాలు జరిగాయన్నమాట. అక్కడికి వచ్చేసాము. మేము ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి వచ్చాము. మార్నింగే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఆల్రెడీ ముగ్గుల పోటీలు కూడా అయిపోయినాయి. పొద్దున్నే అయిపోయినాయి అనమాట ముగ్గుల పోటీలు. ఆల్రెడీ చాలామంది ముగ్గులు వేసేస్తున్నారు. ఇక్కడ ఏవో లక్కీ డిప్స్ అవి ఇవి తీస్తున్నారనమాట. చూడండి ఎంతమంది వచ్చేసారో. మేమే కొంచెం బాగా లేట్గా వచ్చామన్నమాట. బాగా అనిపించింది. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అప్పుడప్పుడు ఇలా గ్యాదరింగ్స్ అవి ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. చూడండి, మేము ఇలా ఎంటర్ అయ్యాము. అక్కడ ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసరికి జెంట్స్ది ఏదో గేమ్ స్టార్ట్ అయిందనమాట. సరే చూద్దామనేసి ఇలా వచ్చేసాను. కిషోర్ని అక్కడికి పంపించేసాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. చూడండి, స్వాతి, వీణా, పద్మ. ఇప్పుడు వస్తున్నారు. జెంట్స్ అంతా గేమ్కి రెడీ అయిపోయారు. ఇలా గేమ్ ఏం లేదండి, అక్కడి నుంచి ఇలా పరిగెట్టుకొని వచ్చి చైర్లో ఒక స్ట్రా ఉంది. ఆ స్ట్రాని మీసాల మీద పెట్టుకొని వెళ్ళాలన్నమాట. మీసాలు ఉండే వాళ్ళకి లేకపోతే కనుక ఈజీగా అయిపోతుంది, లేదా కొంచెం తక్కువ ఉండాలి. ఆల్రెడీ మన వాళ్ళు అయితే బయటకు వచ్చారు. ఇది ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాడో. అసలు తనే గెలిచాడు యాక్చువల్లీ. అయిపోయింది. ఇలా సరదాగా గేమ్స్ జరిగాయి. కిడ్స్ గేమ్స్ ఆల్రెడీ అయిపోయాయండి. వాళ్ళ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాము మేము ఇక్కడికి. ఇక్కడంతా ఫుడ్. చూడండి, ఇలా చెట్ల మధ్యలో ఒక తోటలో అలా కూర్చొని తినడం బాగుంది కదా. తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గరగా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా, తను మా ఫ్రెండ్స్ వాటికి చెప్పాను కదా ఇందాక, వాళ్ళ పాప అవీక్ష అనమాట. తనకి పన్ను ఊడిపోయింది. యాక్చువల్లీ తనకు ఊడిపోయిన పళ్ళన్నీ తను దాచిపెట్టుకుంటుందంట. అది దాచుకున్నది కాస్త ఎక్కడో మిస్ చేసుకుంది. తను వెతుకుతూనే ఉంది, ఏడుస్తుంది. సో దాన్ని ఫన్ చేస్తున్నారు వీళ్ళందరూ. అది కొనిస్తే కనుక గోల్డెన్ పన్ ఇస్తాము అని చెప్పి ఏదో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి, తెలుగులో మాట్లాడమని చెప్పారనమాట. ఒక 1 minute. మనం ఆల్మోస్ట్ 52 seconds ఏమో మాట్లాడాము. ఆ లాస్ట్కి ఒకసారి సో అని యూజ్ చేసేసాను, మిస్ అయిపోయింది. ఎవరు మాట్లాడలేదనుకుంటా. ఇలా లేడీస్ అంతా రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరూ ఒక్కొక్క పనిలో ఉండిపోయారనమాట. చూడండి, అలా రీల్స్ అవి ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా ఫుడ్ కోసం వచ్చేసాము. ఫుడ్ బాగుందండి, బాగా ప్రిపేర్ చేశారు. వాలంటీర్గా వాళ్ళే సపరేట్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారంట, బాగా చేశారు. పులిహోర మాత్రం హైలైట్. తను అనంత్ గారు అనమాట తన పేరు. వాళ్ళ పాప డ్యాన్స్ బాగా చేసింది. తను లాస్ట్లో డ్యాన్స్ యాడ్ చేశాను చూడండి. అలా తినేవాళ్ళు తింటూ ఉన్నారు. తినడం అయిపోయిన వాళ్ళు ఇలా వచ్చి కూర్చొని చక్కగా అంత్యాక్షరి పెట్టుకున్నారు అనమాట. లేడీస్ అందరూ కూర్చొని సాంగ్స్ పాడుతూ ఉన్నారు. నీరజ బాగా పాడింది. ఇంకా లేడీస్ అందరూ పాడుతూ ఉంటే జెంట్స్ వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయ్యి పాడుతున్నారు. వాళ్ళకు ఓడి వీళ్ళకు ఓడి ఇస్తున్నారనమాట. అంత్యాక్షరి కాదు, మనం ఇచ్చిన ఓటుతో వాళ్ళు పాట పాడాలి, వాళ్ళు ఇచ్చిన ఓటుతో మనం పాట పాడాలన్నమాట. అలా అవుతుంది. బాగా పాడారు, మంచిగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు పాడుతుంటే అందరూ వద్దు అని గోల చేసేసారు. అలా ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు 2 teamsగా డివైడ్ అయిపోయి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. లైక్ ఓడిస్తే సాంగ్ పాడడము. ఇప్పుడు హీరోయిన్ని ఇస్తే కనుక వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సాంగ్స్ ఇలా. అలా కొద్దిసేపు అలా తిన్న తర్వాత 1/2 hour అలా గడిచిపోయింది. ఈ పిల్లలు గుంటూరు. ఇక్కడ వీళ్ళ ఫాదర్ డెంటిస్ట్ అనుకుంటా. ఇక్కడ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కిషోర్తోనే తిరుగుతూ ఉన్నారు.
ఇలా పాటలు డ్యాన్స్లు. ఈ అమ్మాయి సాంగ్ బాగా పాడింది. లేడీస్ గేమ్స్ అండి. మనకి మామూలుగా మ్యూజికల్ చైర్స్ జరుగుతాయి కదా, ఆ టైప్లో బాల్స్ అన్నీ మధ్యలో పెట్టేసి మనకి మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు బాల్ పిక్ చేసుకోవాలి. అదే గేమ్. సరదాగా గడిచిపోయింది డే మొత్తం. ఎలా గడిచిందో అర్థం కాకుండా. అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఆడారబ్బా. అందరూ బాగా ఆడారు. ఎవరు ఏమాత్రం తగ్గలేదు. జెంట్స్ అయినా కొంచెం గివప్ ఇస్తారేమో కానీ లేడీస్ అస్సలు సమస్య లేదు. వినడం కాదు కానీ అట్లీస్ట్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఇంట్లోనే ఉండి చేస్తాం. అప్పుడప్పుడు ఇలా సరదాగా గ్యాదరింగ్స్ కూడా ఉండాలి కదా. ఫైనల్గా అయితే నేనైతే గెలవలేదు. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసి మరీ వచ్చినట్టున్నారు. బాగా చేశారు కదా. ఇక్కడ కపుల్ గేమ్ అనమాట. కపుల్ గేమ్ స్టార్ట్ చేసి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అంటే కార్డ్బోర్డ్స్ మీద ఇలా నడవాలి. ఎవరు కూడా లేడీస్ కోపంతో చేతులు దొక్కేయద్దు అది అని చెప్పి ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. కార్డ్బోర్డ్ నుంచి కాలు పక్కన పడకూడదు అనమాట. పడితే కనుక మా ఫ్రెండ్ నీరజ అరుస్తుంది కమాన్ అనేసి. మనం ఏం చేసాం. అలా అయిపోయింది. గేమ్స్ అయిపోగానే పిల్లలు డ్యాన్స్ చూడండి. అవేక్ష చక్కగా చేస్తుంది డ్యాన్స్. ఇలా డే అంతా అలా సరదాగా గడిచిపోయిందండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? మీకు ఇలాంటి గ్యాదరింగ్స్ అంటే ఇష్టమేనా? కామెంట్ చేసేయండి. రీసెంట్గా మీరు గ్యాదర్ అయింది ఎక్కడో కామెంట్ చేసేయండి. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా రిలాక్సేషన్ ఇస్తాయండి. బాగా అనిపిస్తుంది. అయిపోయిందండి. తర్వాత కొద్దిసేపు హౌసే ఆడారు. అలా ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అండ్ లక్కీ డిప్స్ అవి తీశారు. మనమైతే కపుల్ గేమ్ ఒకటే గెలిచాము. అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.